ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నచ్చేటువంటి మెచ్చేటువంటి సాంబారు ఈజీగా ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తోనే ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు వీడియోలో చూపించాను. ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ సాంబార్ని ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోగలరు. ఇందులో మనము ఒక సొరకాయ, సాంబార్ ఆనియన్స్ మాత్రం యాడ్ చేసాము. ఇక ఆలస్యం ఎందుకు, వీడియో చూసేద్దాము. ఇప్పుడు మనము ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకోవాలి. ఈ కందిపప్పుని మనము 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఇలా పప్పు కుక్కర్లో ఉంచేసి సరిపడా వాటరు, ఇంకా దీన్ని మంచి కలర్ కోసమని పసుపు, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి దీన్ని ప్రెషర్ కుక్కర్లో ఉడికించాలి. దాదాపుగా ఇది ఎక్కువ విజిల్స్ అంటే మెత్తగా ఉడికే వరకు 3 లేదా 5 విజిల్స్ వరకు ఉడికించండి. అది పక్కన ఉంచిన తర్వాత వేరొక ప్యాన్లో ఆయిల్ తీసుకొని వేడైన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు, కొద్దిగా జీలకర్ర, అదేవిధంగా ఆవాలు చిట్టపట అన్న తర్వాత నేను ఈ సొరకాయను పెద్ద పెద్ద సైజు ముక్కలుగా కట్ చేశాను. ఇలా ఉంటేనే ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. మీకు ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇది లేతగా ఉన్నది కాబట్టి ఈజీగానే ఉడికిపోతుందని పెద్ద సైజులో కట్ చేశాను. సో ఇవి కొద్దిగా ఫస్ట్ ఆయిల్లో ఈ సొరకాయ ముక్కలు అనేవి పూర్తిగా ఉడకాలి. అంటే దాదాపుగా సెమీగా ఉడకాలన్నమాట. అప్పుడే పచ్చి స్మెల్ అనేది పోతుంది. ఇలా మనము ప్రతి 2 నిమిషాలకు ఒకసారి వీటిని కదిపిస్తూ ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత దీనిలో మనము కొద్దిగా కట్ చేసినటువంటి ఆనియన్స్, అదేవిధంగా కొన్ని అంటే మన సాంబార్లో యాడ్ చేసేటువంటి ఆనియన్స్, ఇవి 2 కూడా ఇందులో యాడ్ చేసి పూర్తిగా పచ్చి స్మెల్ పోయే వరకు ఉల్లిగడ్డని మగ్గించాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. ఉల్లిగడ్డని మనము ముందుగా పోపులో యాడ్ చేస్తే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత యాడ్ చేస్తేనే ఆ ఫ్లేవరు చక్కగా పట్టేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు టేస్ట్ని బట్టి ఒక 5-6 చీల్చిన పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇవి మాడకుండా ఉంటాయి. పూర్తిగా మంచి స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఇవి మంచిగా మగ్గిపోతూ ఉంటాయి. ఇలా మనము ప్రతి 2 నిమిషాలకి వీటిని కలుపుతూ ఉండాలి. తర్వాత ఇప్పుడు మనము దీనిలో టొమాటో స్లైసెస్ యాడ్ చేసుకోవాలి. మంచిగా ఎర్రగా ఉన్నటువంటి టొమాటోస్ అయితే మంచి కలర్ వచ్చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ టొమాటోస్ కూడా పూర్తిగా పచ్చి స్మెల్ పోయే వరకు మగ్గనిచ్చాలి. ఇలా మనము ప్రతి 2 నిమిషాలకు ఇలా మనము దీన్ని కలుపుతూ ఉంటే చక్కటి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. సొరకాయ పీసెస్ కూడా ఉడికిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు టేస్ట్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని పూర్తిగా కలుపుకోవాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అడుగు పట్టకుండా మనము ఈ పీసెస్ని కలుపుతూ ఉండాలి. అప్పుడే పూర్తిగా పేస్ట్ అనేది పట్టేస్తుంది. పచ్చి స్మెల్ పోయే వరకు మనము వీటిని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు టేస్ట్ని బట్టి ఇంగువ యాడ్ చేయండి. సాంబార్లో ఇంగువ ఉంటేనే అసలైన టేస్ట్ అనేది వచ్చేస్తుంది. నేను ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ వాడకుండా చాలా తక్కువ టైంలో ఈజియెస్ట్ మెథడ్లో ప్రిపేర్ చేశాను. మీకు ఈ రెసిపీని ఇలా ప్రిపేర్ చేసుకునే విధానము మొత్తం కూడా మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు పప్పు మొత్తం ఉడికింది కదా, దీనిని ఇందులో యాడ్ చేసుకోవాలి. వీలుంటే మీకు మునక్కాయ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏవైనా సరే కాయగూరలు, వంకాయలు, దోసకాయలు ఏమున్నా సరే మనము ఇలా సొరకాయ పీసెస్తో పాటు వాటిని కూడా కూరగాయలను యాడ్ చేసి ఉడికించుకుంటే మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఈ సాంబార్కి. సో ఈ పప్పు కూడా కొద్దిగా పచ్చి స్మెల్ పోయే వరకు ఉడికించాలి. దీనికి కొద్దిగా ఓపిక చేసుకొని సాంబార్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. అదిరిపోయేంత రుచి మీకే తెలిసిపోతుంది. సో ఇది ఉడికేటప్పుడు ఇప్పుడు పచ్చి స్మెల్ పోయినాక పప్పుకి ఇప్పుడు మనము ముందుగా తీసి పెట్టినటువంటి చింతపండు రసాన్ని, నేను దాదాపుగా 50-70 గ్రాముల వరకు చింతపండు తీసుకున్నాను. 50 గ్రాముల చింతపండు ముందుగా నానబెట్టి రసం తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి. క్రిస్టల్ సాల్ట్ టేస్ట్ని బట్టి యాడ్ చేయండి. ఈ పౌడరు నేను ప్రిపేర్ చేసినటువంటి సాంబార్ పౌడరు ఇంట్లోనే ప్రిపేర్ చేశాను.
తర్వాత బెల్లం ఇందులో యాడ్ చేసుకోవాలి టేస్ట్‌ని బట్టి. ఈ సాంబార్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఇంక ఇందులో ఎండు కారం అనేది యాడ్ చేయలేదు. ఏమేమి ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేశాను, ఈ సాంబార్ పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మనము షాప్‌లో కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఎలా చేయాలి అని నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ షార్ట్ వీడియో చేశాను. సో, ఇలా ప్రిపేర్ చేసినటువంటి ఈ ఇన్‌స్టాంట్ సాంబార్ పౌడర్‌తో చాలా టేస్ట్‌గా గుమగుమలాడేటువంటి రుచి, టేస్ట్, వాసన అదిరిపోతుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను చెప్పినటువంటి డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇంగ్రీడియెంట్స్ వాడి మీరు ఇన్‌స్టాంట్‌గా సాంబార్ పౌడరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనము సాంబార్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా ఎండు కారం అవసరం లేదు. ఆల్రెడీ కొద్దిగా మనము సాంబార్ పౌడర్‌లోనే కొద్దిగా స్పైసెస్, ఎండుమిర్చి కలిసాయి కాబట్టి సో, ఇలా ప్రిపేర్ చేసినటువంటి ఈ టేస్ట్ కూడా మీకు ఒకవేళ సాల్ట్ అనేది తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలి స్పైసీగా అని అనుకుంటే ఇంకా మీరు అడిషనల్‌గా యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు మాత్రం అన్నీ సమపాలలో సరిపోయాయి. చాలా టేస్టీగా వచ్చేసింది. ఇది పైన పొంగంతా పోయే వరకు సాంబార్‌ని బాగా మరిగించాలి. ఈలోపు ఆ ముక్కలు కూడా దాదాపుగా ఉడికిపోతాయన్నమాట. ఎంతో టేస్ట్ రావాలి అంటే సాంబార్ని ఎక్కువసేపు మరిగిస్తేనే ఆ టేస్ట్ బాగా వచ్చేస్తుంది. ఈజీగా చాలా టేస్టీగా మీరు వన్స్ ఇలా ట్రై చేయండి. నేను ఇంగ్రీడియెంట్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్